గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి సంధ్య గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు వచ్చి వేదవల్లి. తెలుగు సినిమా నటి. మాయా బజార్ సినిమాలో రుక్మిణి పాత్రధారి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత గారికి తల్లి. బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో శ్రీరంగంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1924లో సంధ్య గారు జన్మించారు. ఆమె అసలు పేరు వేదవల్లి. సంధ్య పేరుతో సినిమా నటిగా వెలుగొందారు. 1950లో తన 26వ ఏట తన భర్త జయరామన్ మరణించారు. అప్పటికే ఆమెకు 2 పిల్లలు. వారు జయకుమార్, జయలలిత. ఆమె భర్త జయరామన్ మరణించే నాటికి జయలలిత వయసు కేవలం 2 ఏళ్లు మాత్రమే. ఆమె భర్త జయరామన్ లాయర్గా పనిచేసేవారు. జయరామన్ గారు మరణించిన తర్వాత బెంగళూరులో ఉంటున్న పుట్టింటికి కూతురుతో సహా వెళ్లారు. కుటుంబ బాధ్యతను మోయటం కోసం వేదవల్లి గారు టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుని గుమస్తాగా పనిచేయడం ప్రారంభించారు. తర్వాత మెడ్రాస్లో ఎయిర్ హోస్టెస్గా, రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అంబుజవల్లి, ఇంకో పేరు విద్యావతి దగ్గరికి వేదవల్లి గారు వెళ్లారు. ఆమె తన సోదరి అంబుజవల్లి అడుగుజాడల్లో నటించారు. దాంతో ఆమె కుమార్తె జయలలిత ఆమెకు దూరంగా అమ్మమ్మ, తాతల దగ్గర పెరిగారు. చిన్నారి జయలలితను వదిలి వేదవల్లి కూడా కుటుంబ పోషణ నిమిత్తం 1952లో మెడ్రాస్కు వచ్చేశారు. కూతురికి దూరంగా వేదవల్లి గారు మెడ్రాసులో ఉంటూ సంధ్యగా పేరు మార్చుకొని నాటకాల్లోకి, ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. అటుపైన ఆర్థికంగా పర్వాలేదనిపించడంతో కూతుర్ని కూడా మెడ్రాసుకు తీసుకువెళ్లారు. వాస్తవానికి కూతుర్ని కూడా బాగా చదివించాలన్నది తల్లి సంధ్య గారి ఆశయం. అందుకే బాలనటిగా పలు అవకాశాలు వచ్చినప్పుడు అమ్మాయి చదువుకు ఆటంగా లేకుండా ఉంటేనే షూటింగ్స్ పెడితే ఓకే అని ఆమె కండిషన్ పెట్టేవారు. తదనంతరం ఆమె జయలలితను కూడా నటిగా ప్రోత్సహించారు. వీరు క్యారెక్టర్ నటిగా గుర్తింపు పొందిన నటులకు సోదరి లేదా తల్లిగా సహాయక పాత్రలను పోషించారు. నటి కావటానికి ముందు వ్యవసాయ డైరెక్టర్లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు 1971లో మరణించారు. నటి కావటానికి ముందు వ్యవసాయ డైరెక్టరేట్లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు నటించిన సినిమాలు ఇరుగు పొరుగు, నర్తనశాల, కులగోత్రాలు, శ్రీశైల మహత్యం, భార్యాభర్తలు, శ్రీ వెంకటేశ్వర మహత్యం, మనసిచ్చిన మగువ, కృష్ణనీలలు, చెంచులక్ష్మి, మాయాబజార్, ప్రేమే దైవం, తెనాలి రామకృష్ణ, విప్రనారాయణ మొదలగు సినిమాలు. నటి సంధ్య జయరాం గారు మాయాబజార్ ఇది 1957లో వచ్చిందండి. కృష్ణలీలలు 1959లో వచ్చిన చిత్రాల్లో మంచి పాత్రలు చేసిన నటీమణి. సంధ్య వితంతువు అయినప్పుడు ఆమె తన సోదరి అంబుజవల్లి అడుగుజాడల్లో నడిచారు. తదనంతరం ఆమె తన కుమార్తె జయలలితని కూడా నటిగా ప్రోత్సహించారు. జయలలిత తన నట జీవితంలో, ఆ తర్వాత రాజకీయాల్లోనూ అఖండ విజయాన్ని సాధించారు. ఆమె ఒక క్యారెక్టర్ నటి. ఆమె నటులకు సోదరి లేదా తల్లి సహాయక పాత్రలు పోషించారు. నటి కాకముందు ఆమె వ్యవసాయ డైరెక్టరేట్లో కార్యదర్శిగా పనిచేశారు. ఆమె తన యుక్త వయస్సులో ఉన్న కుమార్తె జయలలితను 1964లో జయలలితను చిన్నాడ గొంబే కోసం మరియు ప్రత్యేగాత్మ నుండి మనుషులు మమతలు కోసం మరియు ఎస్ మనే అలియా కోసం అనంత్ స్వచ్ఛంద సంస్థ. ఆమె కుమార్తె 1965 నుండి 1980 వరకు దక్షిణ భారతదేశంలో నంబర్ 1 స్టార్గా నిలిచారు. మరియు తర్వాత 1990 తర్వాత 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు నటి జయలలిత. ఆమె ఒక ప్రముఖ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. 26 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె భర్త 1950లో మరణించారు. ఆమెకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆమె చెల్లెలు నటి విద్యావతి. మరియు నిర్మాతలు మరియు దర్శకులు ఆమెను చూడటానికి వచ్చినప్పుడు వారు కూడా సంధ్యను చూసి, ఆమె రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారు ఆమె పాత్రలను అందించారు. తగిన పాత్రలను పోషించింది ఆవిడ. ఆమె తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించడానికి నటిగా సినిమాల్లోకి ప్రవేశించారు. సంధ్య గారు శ్రీరంగంలో జన్మించారు. 1971లో మరణించారు. 1954 నుంచి 65 దాకా సినిమాల్లో చురుకుగా నటించారు. భర్త పేరు వచ్చి జయరామన్. వీరి పిల్లలు వచ్చి జయకుమార్ మరియు జయలలిత. జయలలిత నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. వీరి చెల్లెలు వచ్చి అంబుజవల్లి. చాలా సినిమాల్లో రమణారెడ్డి గారి పక్కన నటించారు జంటగా. ఆ సినిమాలు ఎంతో హిట్ అయినాయి. ఉదాహరణకి ఇల్లరికం సినిమాలో రమణారెడ్డి గారికి నడుం పట్టుకున్నప్పుడల్లా రోకలతో దంచే పాత్ర,
మళ్ళీ ఎస్వి రంగారావు గారి పక్కన కూడా చాలా సినిమాల్లో నటించారు జోడీగా. ఈవిడ నటించిన పాత్రలన్నీ అద్భుతంగా ఉంటాయి. చాలా అందమైన నటీమణి. భర్త పేరు తన పేరుకు జోడించి సంధ్యా జయరామ్గా ప్రసిద్ధి చెందారు. జయలలిత గారు నటించే సినిమాలన్నీ తల్లి సంధ్య గారే చూసుకునేవారు. తను ఏ సినిమాలో నటించాలి అని అన్నిటికీ తనే శ్రద్ధగా తీసుకునేవారు. ఆ తర్వాత షూటింగ్లకు కూడా జయలలిత గారు వెంటనే సంధ్య గారు ఉండేవారు. తను పోషించిన పాత్రలన్నీ చాలా మంచి పాత్రలు పోషించారు. చాలా అందమైన ముఖవర్చస్సు ఆవిడది. 49 ఏళ్ల వయసులో, చిన్న వయసులోనే మరణించారు. జయలలిత ఒంటరిగా ఫీల్ అయ్యారు వాళ్ళ అమ్మ మరణంతో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఆల్.